ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరికీ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనసారా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా ఎప్పట్లాగే ఒక్క మాట, మన ఈ శక్తిపీఠంలో, మన క్షేత్రంలో మే 16వ తేదీ వైశాఖ అమావాస్య, అదే రోజు శనీశ్వరుని జయంతి కూడా. శనీశ్వరుని జయంతి రోజు శని దోష పరిహార నివారణ కోసం చాలామంది మరి జీవితంలో బాగా వెనకబడిపోవటం, ఏ పని అనుకున్నా ముందుకు వెళ్ళకపోవటం, అలాగే పిల్లలు కూడా ఎక్కువగా బద్ధకానికి గురవటం, ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి. వివాహ సమస్య కావచ్చు, వ్యాపారంలో ఇబ్బందులు కావచ్చు, ఉద్యోగంలో ఇబ్బందులు కావచ్చు, ఇలా అనేకమైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వారందరూ కూడా పరోక్షంగానైనా సరే ఆ రోజు మీరు మనం నిర్వహించేటువంటి శని భైరవ రక్ష పాశుపత హోమం, శని భైరవ రక్ష పాశుపత హోమంలో పరోక్షంగా మీరు పాల్గొన్నట్లయితే తప్పకుండా శనీశ్వరుని యొక్క ఆశీర్వాదం మీకు కలిగి సమస్యల నుంచి బయటపడతారు. మరి ఈ హోమంలో పాల్గొనే వారికి గోత్రనామాలు చదివినటువంటి వీడియో పంపించడం జరుగుతుంది. అలాగే ప్రసాదం కూడా పోస్టల్లో మీ ఇంటికి చేరుతుంది. ఎవరైనా హోమంలో పాల్గొనాలి అనుకునేవారు పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, శని భైరవ రక్షా హోమం అని. శని భైరవ రక్షా పాశుపత హోమం అని మెసేజ్ చేసినట్లయితే మీకు వివరాలు తెలియజేయబడతాయి. మరి ఈ శనీశ్వర జయంతి రోజు మీ ఇంట్లో కూడా ఏ పరిహారం చేసుకోవాలో మీకుగా మీరే నేను వీడియో చేయటం జరిగింది. ఆ లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను, అది కూడా చూడండి. అలాగే మన దేవాలయం దగ్గర, అంటే మన క్షేత్రంలో కూడా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందో అది కూడా చెప్పాను. అది కూడా ఆ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. మీరు ఆ పరిహారం కూడా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. మరి మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట. మన వీడియోలు మీకు నచ్చుతాయని భావిస్తాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఒక లైక్ ఇవ్వండి. ఒక లైక్ ఇవ్వడం ద్వారా ఆధ్యాత్మికంగా కూడా మీకు ఆశీర్వచనం వస్తుంది. అలాగే 10 మందికి షేర్ చేయండి. మరొకరికి ఉపకారం చేయడం ద్వారా కూడా మీకు అనుగ్రహం కలుగుతుంది. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి మే 16 నుంచి 31 వరకు మిథున రాశి వారికి ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మీకు ఈ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు, రవి వ్యయస్థానంలో ఉన్నాడు. దీనివలన ఏమిటంటే కాస్త మిశ్రమ ఫలితాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఏదైనా ఒక ప్రణాళిక అనుకుంటారు, దానికి తగ్గట్టు నడవాలని కూడా ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఏదైనా ఒక కొత్త పని చేయటానికి కూడా మీరు సిద్ధపడతారు. కానీ ఏదో ఒక ఆటంకం, ఇతరుల ఆటంకమా లేదా మీ యొక్క ఆలోచన విధానం వల్ల ఆటంకమా అనేది మొత్తానికి ఇబ్బంది అనేది పడతా ఉంటారు. కొన్ని పనులు ఆగిపోయే సూచన కూడా ఉన్నాయి. ఖర్చులు కూడా చాలా అధికంగా ఉండటం, ఆర్థికంగా మరింత బలపడడానికి కూడా కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కునేటువంటి సూచనలు కూడా చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలను వెతుక్కునేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి, ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే సమాజంలో కాస్త పలుకుబడి కలిగిన వ్యక్తులతో కూడా పరిచయాలు పెంచుకోవటమే కాదు, వాటిని ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఏదైనా పని ఉంటే అలాంటి వారు మీకు తెలిసినట్లయితే ఇప్పుడు మీరు ఉపయోగించుకోండి. అలాగే మీ సంతానం, అంటే ఎదిగిన సంతానం ఎవరికైతే ఉంటుందో వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించటం, వారు అనుకున్న రంగాల్లో కూడా అభివృద్ధి సాధించటం వలన కూడా మీకు కూడా మంచి పేరు వస్తుంది. మీ అబ్బాయో మీ అమ్మాయో సాధిస్తే తల్లిదండ్రులకు కాక ఎవరికి వస్తుందండి పేరు, అంతే కదా. అలాగే కోర్టు వ్యవహారాలు ఎవరికైనా ఉన్నట్లయితే అవి కూడా సానుకూలంగానే ఉన్నాయి.
సాక్షులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇక స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయడానికి మీ ప్రయత్నాలు అయితే కొనసాగిస్తారు. రుణ ప్రయత్నాలు మాత్రం ఫలించే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. ఎవరైతే అప్పుల కోసం ఎక్కువగా ప్రయత్నాలు చేస్తారో వారికైతే ఇస్తామన్న వాళ్ళు కూడా వాయిదా వేస్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి కూడా చిన్నపాటి ఆటంకాలు అయితే ఎదురవుతూ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడండి. కోపంలో నోరు జారితే ఇబ్బంది పడక తప్పదు. ఎందుకంటే ఎవరైనా సరే ఈ రోజుల్లో ఎలా ఉన్నారంటే, మీరు ఎంత పెట్టండి, పొరపాటున ఒక మాట అంటే మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అయ్యో, మనల్ని పోషిస్తున్నారు, మనల్ని పెంచుతున్నారు అనే ఆలోచన కూడా ఉండదు. ఏదో కోపంలో ఒక మాట అనేసారు అని ఆ మాటను కూడా తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఎందుకంటే కృతజ్ఞత అనేది చాలా తగ్గిపోయింది ఈ రోజుల్లో. అందువలన మీరు కాస్త నిదానంగా వ్యవహరించడమే చాలా మంచిది. అలాగే వివాహం కాని వారైతే మీ ప్రయత్నాలు పెంచండి. మ్యారేజ్ బ్యూరోల ద్వారా లేకపోతే తెలిసిన వాళ్ళ ద్వారా ప్రయత్నాలు పెంచినట్లయితే మీ ప్రయత్నాలు కూడా ఫలించే సూచనలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి మాత్రం కాస్త సానుకూలంగానే ఉంది. నిరుద్యోగులకైతే అవకాశాలు ఏదో ఒక అందని నక్షత్రాల తయారవుతూ ఉంటాయి. అయితే నిరాశ పడకుండా ప్రయత్నం అయితే చేయండి. ఇక రాజకీయ నాయకులకైతే అనవసర విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేయటం వలన మీ వెనక కాస్త గోతులు తవ్వేవారు ఎక్కువైపోతూ ఉంటారు. మీరు అనవసరమైన విషయాల కంట ప్రజా సమస్యలపై పోరాటం, ప్రజా సమస్యల మీద ఆలోచించటం, ప్రజా సమస్యల పరిష్కారంలో మీరు ఉన్నట్లయితే మీకు బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. ఏదైనా ఒక పని చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని హయ్యర్ అఫీషియల్కి పంపించండి. అంతే తప్ప మీరు నేనంతా కరెక్ట్గా చేసేసాను అనుకొని మీరు అక్కడికి పంపించినట్లయితే తర్వాత చీవాట్లు గాయటం, నాకు స్ట్రెస్ ఎక్కువైపోతుంది అనే ఇలాంటి మాటలు మాట్లాడుకోవటం జరుగుతుంది. దానివల్ల ఉపయోగం లేదు. మీరే పర్ఫెక్ట్గా ఉంటే ఎదుటి వాళ్ళు మీ పై ఆఫీసర్స్ ఏమనరు కదా, అది చూసుకోండి. అలాగే ఏ చిన్న తప్పు దొరికినా కొంతమంది మిమ్మల్ని వేలు పెట్టి కిలికేసే సూచనలు కూడా ఉన్నాయి. అది ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగస్తుల్లో కూడా జరుగుతుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. ఇక వృత్తి వ్యాపారస్తులైతే కాస్త లాభసాటిగా ఉంటారు. అయితే మీ దగ్గర ఎవరైతే పనిచేసే సిబ్బంది ఉంటారో వారితో కాస్త ఇబ్బందులు అయితే ఉంటాయి. వారిని కాస్త జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటే పర్వాలేదు. కానీ నూతన పెట్టుబడులు ఎవరైనా పెట్టాలి అనుకుంటే మాత్రం ఇది అంత అనుకూలమైనటువంటి సమయం కాదు. జాయింట్ బిజినెస్ చేసేవారికి సాధారణంగా ఉంది. నూతన అగ్రిమెంట్లు ఏదైనా జరిగినట్లయితే వాటిని పూర్తిగా చదవండి. చదవకుంటే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు మాత్రం చేయొద్దు. అలాగే షేర్ మార్కెట్ అయితే అంత అనుకూలంగా లేదు. షేర్ మార్కెట్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కళాకారులు, టీవీ, సినీ ఇతర కళాకారులందరికీ కూడా కాస్త కోస్తా అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా బాగుంది. కష్టానికి తగిన ప్రతిఫలం కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఆరోగ్యపరంగా చూసినట్లయితే కాస్త కేర్ తీసుకోవాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు టైం అయితే బాగానే నడుస్తుంది, కానీ మీ కాన్సన్ట్రేషన్ అయితే పక్కదారికి వెళ్తుంది. కాన్సన్ట్రేషన్ డీవియేట్ అయ్యేటువంటి సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మెడిటేషన్ చేయండి, చాలా బాగుంటుంది విద్యార్థులకి. అలాగే ప్రేమికులకైతే మీరు ఎవరినైనా ప్రేమించినట్లయితే మీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం తెలియచేయండి. అంతే తప్ప మనసులో పెట్టుకొని ఏదేదో అయిపోమాకండి. అటునుంచి ఎస్ ఆర్ నో అనే రిజల్ట్ అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు కాస్త రిజల్ట్ అనేది కనిపించే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి అనుకూలమైన తేదీలు 19, 24, 30. కొద్దిగా నిదానంగా ఉండాల్సిన తేదీలు 17, 21, 27, 28. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు రవి, బుధుడు ఈ 2 గ్రహాలకి మంత్రాలు చదువుకోవాలి. సూర్య భగవానుడికి ఓం హ్రీం సూర్యాయ నమః, ఓం హ్రీం సూర్యాయ నమః ఈ మంత్రం చదువుకొని వీలైతే అర్ఘ్యం కూడా ఇవ్వండి. స్వామివారికి బాగుంటుంది.
సూర్యుడు ముందు చక్కగా నిలబడి 2 చేతులు దోచుడితో నీళ్లు వేసి అవి తులసి మొక్క దగ్గరైనా సరే ఒక ఎర్ర పువ్వు పెట్టుకొని స్వామివారికి అర్ఘ్యం ఇచ్చినట్లయితే చాలా బాగుంటుంది. ఈ మంత్రాన్ని ఒక 11 సార్లు పఠించండి. సూర్యుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలాగే బుధుడి కోసం క్షీరపుత్రాయ విద్మహే రోహిణి ప్రియాయ ధీమహి తన్నో బుధ ప్రచోదయాత్. ఈ 2 మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఈ బుధ గాయత్రి మంత్రాన్ని కూడా రోజుకి 19 సార్లు ఉదయం సాయంత్రం పఠించండి. మరి ఈ మిథున రాశి వారికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ శనీశ్వరుని యొక్క దోష నివారణ కోసం, అందులో మీకు ఇప్పుడు దశమ స్థానంలో శనీశ్వరుని యొక్క గోచారం ఉంది, వృత్తిపరమైనటువంటి స్థానంలో. తప్పకుండా ఈ హోమంలో మీరు పరోక్షంగానైనా పాల్గొన్నట్లయితే మంచి ఫలితాలు అయితే ఉంటాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.